ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు రోమీయులకు రాసిన పత్రికలో, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాయిపోవాడు ఎవడు? ఎవరూ లేరు. దేవుని ప్రేమ నుంచి ఎవడు నిన్ను పక్కకు తీసుకెళ్ళలేడు. ఎందుకనంటే అది శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ నిన్ను ఏం చేస్తుందంటే, శ్రమ వచ్చినా ఏం చేస్తుంది? నిన్ను తప్పిస్తుంది. చూడండి, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవ్వడు? హల్లెలూయా. శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనమలను ఎడబాపవు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపువాడు ఎవ్వడు లేడు. ఒకవేళ శ్రమ వచ్చినా మనల్ని అది ఎడబాపలేదు మనల్ని. ఎందుకనంటే మనము జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నాము. ఒకవేళ శ్రమ వచ్చినా కూడా సరే మనకి ఏమొస్తుంది? దేవుని ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే ఆ శ్రమ నుంచి మనకు విడుదలనిస్తుంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు శ్రమలో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే నిన్ను తప్పిస్తుంది. ఆ పరిస్థితుల నుంచి నీకు విడుదలనిస్తుంది. అవేవి కూడా నన్ను అక్కడ దేవుని దగ్గర నుంచి, దేవుని ప్రేమ నుంచి దూరం చేయలేవని చెప్పి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలు 8వ అధ్యాయము 35వ వచనంలో చెప్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవ్వడు లేడు ఈ సృష్టిలో దేవుని ప్రేమ నుంచి. అయితే మనము దేవుని చెప్పిన మాట ప్రకారం మనం వెళ్తూ ఉంటే ఆయన ప్రేమ ఎన్నటికీ మనకు దూరం అవ్వదు. ఒకవేళ ఇన్ కేస్ దేవుని ప్రేమ మనకి ఎప్పుడు దూరం అవుతుంది అని అంటే, సత్యమును విడిచి అసత్యమును వైపు మనం వెళ్ళినప్పుడు, పరలోకము మార్గమును వదిలి లోకమైన మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు, అప్పుడు దేవుని ప్రేమ నీకేమవుతుంది? దూరం అవుతుంది. అయితే నువ్వు సత్యమైన మార్గంలో ఉన్నంతసేపు, దేవుని సత్యం నువ్వు ప్రకటించినంతసేపు దేవుని కాపుదల ఉంటుంది, దేవుని ప్రేమ ఉంటుంది. నీకు శ్రమ వచ్చినా నీకు ఏమి కాదు, బాధ అయినను నీకు ఏమి కాదు, హింస అయినను ఏమి కాదు, కరువైనను నీకేమో కాదు, వస్త్రహీనత అయినను నీకేం ఉపద్రవమైనను ఖడ్గమైనను నీకు ఎలాంటి ఒకవేళ సమస్యలు ఎదురైనా కూడా సరే దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను తప్పిస్తాడు, దేవుడు నీకు విజయమునిస్తాడు. ఎందుకనంటే ఆయన నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకనంటే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకనంటే ఆయన నీ కొరకు నా కొరకు మరణించి పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు. హల్లెలూయా. ఎలాంటి సమస్యలు వచ్చినా మనము ఎదుర్కోగలుగుతాం. ఎందుకనంటే మనకు క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాము. చూడండి, అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను పోలి నడుచుకోండి, క్రీస్తు మనసును కలిగి ఉండండి. క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? ఈ సృష్టిలో డబ్బు ఉందా లేదా, కులం ఉందా లేదా, గోత్రం ఉందా లేదా, ఆస్తి ఉందా లేదా, అంతస్తు ఉందా లేదా, అవేవి చూడదు. డబ్బు ఉన్నా లేకున్నా ఆయన ప్రేమను ప్రతి ఒక్కరికి సమానముగా పంచికి పెట్టగలిగిన దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ నుంచి నిన్ను నన్ను ఎవడు ఎడబాయపలేడు. నువ్వు సత్యమును పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే శ్రమ వచ్చిందా దేవుడు నిన్ను విడిపిస్తాడు, బాధలు వచ్చాయా బాధల నుంచి దేవుడు నీకు విడిపిస్తాడు. అదే విధముగా హింస ఏదైనా ఎదురైందా అక్కడి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. కరువు ఒకవేళ తినేదానికి ఫుడ్ లేదా, ఈయన ప్రయాణాల్లో అపోస్తలుడైన పౌలు ప్రయాణించేటప్పుడు ఆయన ప్రయాణాల్లో అనేక పరిస్థితులను ఎదుర్కొన్నాడు, అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. 3 రోజులు కూడా అన్నం లేని రోజులు కూడా ఉన్నాయి. 3 రోజులు కూడా ఎక్కడంటే అక్కడ పడుకొని నిద్రపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయినా ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయినా కూడా అంటూ ఉన్నాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవ్వరు ఎడబాపువాడు ఎవడున్నాడు? ఎందుకనంటే అది శాశ్వతమైన ప్రేమ, ఎందుకనంటే అది జీవము కలిగిన ప్రేమ, ఎందుకనంటే అది పరసంబంధమైన ప్రేమ. ఆ ప్రేమను నా దగ్గర నుంచి ఎవ్వరు ఎడబాయపలేడు. కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఎలాంటిదైనను కూడా నన్ను ఎడబాపలేదని చెప్పి దేవుడి వాక్య లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము
దేవునిలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ శ్రమ రావచ్చు, మనం పడిపోకూడదు, దేవునిలో నిలబడగలగాలి. బాధ రావచ్చు, కరువు రావచ్చు. అయితే మనం ఏదైనా సమస్య వచ్చిందా కాదా అని చెప్పేసి మనం ఏమైపోకూడదు, వెనకకు వచ్చేయకూడదు. దేవునిలో మనం నిలబడితే దేవుని ప్రేమ మన దగ్గర నుంచి ఎవ్వరు ఎడబాపలేరు. హల్లెలూయా. దేవుని ప్రేమ మన దగ్గర నుంచి ఎవరు ఎడబాపలేరు. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన సత్యములో నువ్వు నిలబడితే ఖచ్చితంగా ఆయన ప్రేమ ఎప్పుడు నీకు దగ్గరగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన ప్రేమను నీకు పరిపూర్ణంగా ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు నిలబడగలగాలి. హల్లెలూయా. నువ్వు నిలబడితే ఖచ్చితంగా ఆయన సత్యంలో నేను నిలబడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ముందుకు తీసుకెళ్తాడు. ఎలాంటి పరిస్థితుల నుంచి ఆయన నీకు విడుదలనిస్తాడు. దేవుడి ఇటు మాటలు దీవించును గాక. ఆమేన్.